ట్రైన్ మీద పరిగెడతారు, సరే ఓకే. ట్రైన్ సీన్ కూడా ఓకే, ట్రైన్ ఎపిసోడ్. ఇంకా మన హీరోయిన్ కియారా పాప గారి గురించి చెప్పాలంటే లడ్డు లాగ్స్ ఉన్నవే పెళ్ళ. మన జూనియర్ ఎన్టీఆర్ గారి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి చూసినప్పుడల్లా నాకైతే అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసా మేసుంటావు, ఏం చేసినావు చెప్పు. ఈ ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందో లేదో ఈ వీడియో తెలుసుకుందాం. ఏం లేదు భయ్య, ఇప్పుడు ఇది మల్టీ స్టార్ త్రిబుల్ ఆర్ ప్యాటర్న్, అంటే ఇప్పుడు మల్టీ స్టార్ హ్యాండిల్ చేయాలి కదా ఇద్దరు హీరోల్ని. సో ఫస్ట్ ఎంట్రీ సీను మంచి యాక్షన్ సీక్వెన్స్, హృతిక్ రోషన్ గారు ఒక 30 minutes తర్వాత ఎన్టీఆర్ గారు వస్తారు. ఆయన వచ్చి ఆయనది ఒక యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక డ్యాన్స్కి స్టెప్ వేస్తారు. ఆ తర్వాత ఇంటర్వెల్కి ఒక బెదిరిపోయే అంత కాకపోయినా ఒక మాదిరి ట్విస్ట్. ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి చాలా డ్రామా నడిచింది, చాలా స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేపాటికి కొంచెం ఊపందుకుంది. మొత్తానికి అలా అయితే ఒక ఇద్దరు ఫైట్ సీన్తో అయితే ఒక ఎండ్ అవుతుంది ఒక చిన్న. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వార్ 2 యాక్టెడ్ బై జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు, డైరెక్టెడ్ బై అయాన్ ముఖర్జీ గారు, ప్రొడ్యూసర్ బై యష్రాజ్ ఫిలిమ్స్. ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఈ వీడియోలో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటారు. కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమా మీకు నచ్చిందని నాకు నచ్చలేదు, నాకు నచ్చిందని మీకు నచ్చలేదు లేదు. సో ఒక ఒపీనియన్ లాగే చూడండి. ఓకే, ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ బ్లాగ్. ఇంక స్టోరీ విషయానికి వస్తే మన హృతిక్ రోషన్ గారు కబీర్ అనే క్యారెక్టర్ చేశారు. ఇండియన్ రా ఏజెంట్ అనమాట. ఆయనకి ఇండియా అంటే చాలా ప్రేమ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ కిల్లర్గా మరి కొన్ని హత్యలు అయితే చేస్తూ ఉంటాడు. ఇంకొక పక్క కొన్ని దేశాలు, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇలా కొన్ని దేశాలు ఇండియా పత్రానికి కలి అనే పేరిట ఒక మిషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ మిషన్ డీల్ అనేది మన హృతిక్ రోషన్ గారికి అయితే ఇస్తారనమాట. ఆయన డీల్ యాక్సెప్ట్ చేస్తాడు. అయితే డీల్ యాక్సెప్ట్ చేసి ఇండియా పత్రం కోసం ఆయన పని అయితే స్టార్ట్ చేస్తాడు. చేసిన తర్వాత కలి అనే మిషన్ని టేకప్ చేసిన హృతిక్ రోషన్ని ఆపడానికి మరి అంతకన్నా ధీటైన మగాడు కావాలి కదా, ఆయనే మన విక్రమ్ క్యారెక్టర్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఆపడాకైతే వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసిన తర్వాత కథ అయితే మలుపు తిరుగుతుంది. అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి, అసలు మన ఇండియా పిఎంకి ఎలాంటి ముప్పు ఉంది, ఇవన్నీ తెలియాలంటే కనుక మీరు వార్ 2 బిగ్ స్క్రీన్ మీద చూడాల్సింది. సినిమా విషయానికి వస్తే నాకైతే అంతగా ఓకే ఫీలింగ్ కలిగింది. బిలో యావరేజ్, సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేను, బిలో యావరేజ్ ఫీలింగ్ కలిగింది. యాక్చువల్గా ఒక మల్టీ స్టార్ సినిమా ఒక స్టార్ హీరోలతో తీసేటప్పుడు కథ చాలా బలంగా ఉంటే సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కథ వీక్గానే ఉంది, కథనం కూడా ఇంకా చాలా వీక్గా ఉంది. సో అది మైనస్ అనమాట. ఇంకా ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా యాక్చువల్గా లాజిక్ ఎతకూడదు, బట్ ఇక్కడ మరీ చాలా ఇల్లాజికల్గా ఉంటాయి కొన్ని యాక్షన్ సీన్స్ అయితే. అది ఉంది. ఇప్పుడు లాజిక్లు ఎతకూడదు బ్రో ఇలాంటి సినిమాలంటే ఇంకా మనం ఏం చేయలేం. యాక్షన్ సీన్స్ లాజిక్లు ఎతకపోయినా కొంచెం చూడడానికి అబ్బా బాగుంది అనే ఫీలింగ్ కలగదు, కానీ మరీ కొంచెం అతిగా ఉంది అనే ఫీలింగ్ అయితే కలగకూడదు కదా. ఆ ట్రైన్ మీద పరిగెడతారు, సరే ఓకే, ట్రైన్ సీన్ కూడా ఓకే, ట్రైన్ ఎపిసోడ్. ఫ్లైట్ ఎపిసోడ్ కూడా ఓకే. బోట్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, హృతిక్ రోషన్ గారిని చేస్ చేస్తాడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. బాబాయ్ నా వల్ల కాలేదు, అది నేను చూడలేకపోయా. చాలామందికి కూడా అదే కంప్లైంట్, బోట్ సీనే. నాకు కూడా నచ్చలేదు. సాంగ్స్ బీజిఎం కూడా ప్రేతమ్ అని మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం మాత్రం బాగా ఇచ్చారనమాట. సాంగ్స్ కూడా ఒక 2-3 అయితే బాగానే అనిపించినాయి. మెయిన్గా మాట్లాడుకోవాల్సిన మాత్రం యష్రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్. అసలు ప్రొడక్షన్ వాల్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా కంట్రీలో షూట్ చేశారు, చాలా ఖర్చు పెట్టారని అయితే కనిపిస్తుంది సినిమా మొత్తంలో. పర్ఫార్మెన్స్ హృతిక్ రోషన్ గారు యాస్టీజ్గా ఆయన కట్అవుట్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఇండియన్ రా ఏజెంట్ అంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్టు ఉన్నాడు. మనిషి మాత్రం దిట్టంగా భలే ఉంటాడు ఆయన. చాలా అంటే చాలా బాగా చేశాడు ఆయన యాక్టింగ్. ఆయన డ్యాన్స్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే, బాగున్న ఫీలింగ్ అయితే. ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే అన్న చాలా కొత్తగా కనిపించాడు ఫస్ట్ సినిమాలో. ప్రీవియస్ సినిమాల్లో కన్నా ఇందులో కొత్తగా కనిపించాడు. బట్ పర్ఫార్మెన్స్కి అయితే స్కోప్ లేదు ఈ క్యారెక్టర్లో. మిగతా వాటిల్లో పర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. ఇందులో ఓన్లీ యాక్షన్ సీన్సే ఎక్కువ ఉండటం వల్ల పర్ఫార్మెన్స్కి అంత స్కోప్ అనిపించలేదు. బట్ కాకపోతే క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా ఉందంటే అయింది జైలు అవకాశాల్లో జై షేడ్స్ అయితే ఉన్నాయి. ఇటు పక్క టెంపర్లో దయ్యా యాటిట్యూడ్ అయితే కనిపించింది నాకు. ఈ రెండు మిక్స్ అయితే మన విక్రమ్ క్యారెక్టర్ అనమాట వార్ 2లో. ఆయన గారి పర్ఫార్మెన్స్ అయితే ఓకే బాగానే ఉంది, యాక్షన్ చెప్పింది. కానీ ఇది తెలుగు ఫిలిం కాదు, హిందీ ఫిలిం కాబట్టి మనకి ఆయన డైలాగ్స్ లేకపోతే ఇది ఆయన హిందీలో మాట్లాడతాడు, ఇక్కడ తెలుగులో డబ్బింగ్ వస్తుంది. చూడడానికి అంత ఇదిగా అనిపించదు. ఆయన వాయిస్ అయినా కానీ లిప్ సింక్ అవ్వదు కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది మనకి.
ఒక హిందీ ఫిల్మ్ చూసినట్టే ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ కియారా పాప గురించి చెప్పాలంటే అబ్బా లడ్డు ల్యాగ్స్ ఉన్నవే పిల్ల. ఆవిడకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఏమీ లేదు. ఒక 1 or 2 సాంగ్స్లో పెట్టారంతే తప్ప ఆవిడకి అంత ఇంపార్టెన్స్ అయితే ఏమీ లేదనిపించింది నాకు. ఓవరాల్గా వార్ 2 గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వరకు మాత్రం ఆయన కాలర్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయిందనే చెప్తాను. వాళ్ళకి మాత్రం ఐ ఫీస్ట్ అని చెప్తాను. నిజంగా వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. హృతిక్ రోషన్ ఫ్యాన్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది సినిమా అయితే మిగతా ఆడియన్స్కి మాత్రం ఓకే ఆ యాక్షన్ సీక్వెన్స్ అంత నచ్చకపోవచ్చు. మిగతా ఆడియన్స్కి కూడా లాజిక్ లేకుండా వెళ్ళి చూద్దాం అంటే కనుక వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. లాజిక్ లేదుకి అదేంటి విమానం మీద నుంచి దూకుతున్నారు, ట్రైన్ మీద నుంచి పక్కకు దూకారు, ముందుకు దూకేస్తున్నారు, విమానం నుంచి దూకేస్తున్నారు, ఇవన్నీ లాజిక్లు ఎతికితే మాత్రం సినిమా అయితే మీకు నచ్చదు. ఈ లాజిక్లు ఏమి ఎతకకుండా సరే చూద్దాం, యాక్షన్ సీక్వెన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్షన్ లవర్స్, మేము యాక్షన్ మూవీ లవర్స్ మాకు నచ్చుతుంది అంటే మాత్రం మీకైతే యాక్షన్ మూవీ లవర్స్కి అయితే ఓకే నచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి అంత నచ్చే అవకాశం ఉండకపోవచ్చు లాజిక్లు ఎతికితే కనుక. ఫ్రెండ్స్, వార్ 2 మీద నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు వార్ 2 చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నా ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్, నాకు సపోర్ట్ అయితే అవసరం. ఓకే, లైక్, షేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.